మంచి చిక్కటిగా గట్టి పెరుగుని బాగా ఫ్రెష్గా మట్టి కుండలో ఎలా తోడు పెట్టుకోవాలో చూద్దామండి. ముందుగా కొత్తగా తెచ్చిన మట్టి కుండలో కాస్త గోరువెచ్చటి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. కుండ కడిగేటప్పుడు కూడా ఎక్కువ కెమికల్స్ ఉండే సబ్బులు లాంటివి వాడకుండా కల్లుపు లేదా మామూలు నీళ్లతో కడిగితే సరిపోతుంది. ఇప్పుడు తోడు పెట్టుకోవడానికి పాలు రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ పచ్చి పాలు తీసుకున్నాను. 1 లీటర్ పాలని సాస్ పాన్ లో వేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి. ఈ పాలని గోరువెచ్చ అయ్యేంత వరకు చల్లారించుకొని ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా ఉన్న గట్టి పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో దీంతో పాటు కొద్దిగా గోరువెచ్చటి పాలు పోసి బాగా విస్క్ చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా మిగతా పాలని కూడా వేసుకోవాలి. ఇంకొక గిన్నె సహాయంతో పాలని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలని మట్టి కుండలో వేసి మూత పెట్టి ఒక 8 గంటల పాటు వెచ్చగా ఉండే ప్రదేశంలో కదపకుండా పెట్టుకోవాలి. 8 గంటల తర్వాత ఓపెన్ చేసి చూస్తే వావ్, చూడండి గట్టి పెరుగు ఎంత చక్కగా సెట్ అయిందో. మంచి ఫ్రెష్గా సెట్ అయిన గట్టి పెరుగుని అన్నంలో కలుపుకొని తింటే అబ్బా అద్రింది.